చాణక్యనీతి సరైన భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి? జీవిత ప్రయాణంలో మనం తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయం సరైన భాగస్వామిని ఎంచుకోవడం. తోడుగా ఉండేవారు సరైనవారైతే కష్టాలు కూడా సులభంగా దాటవచ్చు, లేదంటే సుఖం కూడా భారమవుతుంది. గొప్ప రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో వివాహం, భాగస్వామి ఎంపికపై అద్భుతమైన సూత్రాలు చెప్పారు. అందం కంటే ముఖ్యమేది? భాగస్వామిలో ఉండాల్సిన అసలైన లక్షణాలేంటో మనం సరళంగా తెలుసుకుందాం. అందం కంటే గుణమే ముఖ్యం. చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం, భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కేవలం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అందం కాలంతో పాటు తగ్గిపోతుంది, కాని మంచి గుణం జీవితాంతం తోడుంటుంది. ఇక మనసు మంచిదైతే ఆ ఇల్లు నందనవనంలా మారుతుంది. అందుకే రూపురేఖల కంటే వారి ప్రవర్తన, ఆలోచన తీరును గమనించడం చాలా అవసరం. సహనం మరియు ఓపిక. జీవితమంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టసుఖాలు వస్తూపోతుంటాయి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా భాగస్వామికి ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి మనకు తోడుగా ఉండాలి. ఇక ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనం కోల్పోకుండా ఉంటారో అటువంటి వారితో జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుందని చాణక్యుడు సూచించారు. కుటుంబ నేపథ్యం మరియు సంస్కారం. మనం ఎంచుకునే వ్యక్తి ఎలాంటి వాతావరణంలో పెరిగారు, వారి కుటుంబ విలువలేంటి అనేది కూడా చాలా ముఖ్యం. సంస్కారమున్న వ్యక్తి ఎదుటివారిని గౌరవిస్తారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులను, స్నేహితులను గౌరవించే వ్యక్తి భాగస్వామిగా వస్తే ఆ బంధం చాలా బలపడుతుంది. క్రమశిక్షణ, నైతిక విలువలు ఉన్నవారు జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. మాటలో తీయదనం, ప్రవర్తనలో నిజాయితీ. మాట్లాడే తీరును బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. కర్కశంగా మాట్లాడేవారికంటే మృదువుగా సంభాషించేవారు బంధాలను చక్కగా నిలబెట్టుకుంటారు. అలాగే భాగస్వామి మధ్య దాపరికం ఉండకూడదు. ఇక నిజాయితీగా ఉండేవారు ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుతారు. ఈ నమ్మకమే ఏ బంధానికైనా పునాది. మతపరమైన లేదా ఆధ్యాత్మిక చింతన. చాణక్యుడి ప్రకారం కొంచెం ఆధ్యాత్మిక చింతన లేదా దైవభక్తి ఉన్నవారు అధర్మానికి భయపడతారు. అంటే వారు తప్పు చెయ్యాలంటే ఆలోచిస్తారు, మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తారు. ఇది వ్యక్తిగత క్రమశిక్షణకు, సమాజంలో మంచి పేరుకు తోడ్పడుతుంది. అటువంటి వ్యక్తితో కలిసి నడవడం వల్ల జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను గమనిస్తే భాగస్వామిని ఎంచుకోవడమనేది కేవలం ఒక వ్యక్తిని ఎంచుకోవడం కాదు, మన భవిష్యత్తును నిర్ణయించుకోవడం. బాహ్యమైన ఆకర్షణల కంటే అంతర్గతమైన గుణాగణాలకు విలువిచ్చినప్పుడే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.